నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. పద్మ విభూషణ్ రతన్ టాటా విగ్రహాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆవిష్కరించారు. లాంలో లోటస్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా, తత్వవేత్తగా దేశ పురోగతిలో ఆయన సేవలు మరువలేనివని అన్నారు. ఈ దేశంలోనే మొట్టమొదటి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయం. విద్య, వైద్య రంగాలకు ఆయన అనేక సేవా కార్యక్రమాలకు తన వేల కోట్ల ఆస్తిని అందించిన మహానీయులు అన్నారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రమోటర్స్ కూడా ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. రతన్ టాటా జన్మదినం రోజున ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. అంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లోటస్ ఇన్ఫ్రా పార్ట్నర్ నాగండ్ల రాంబాబు, కొలిశెట్టి చిన్న అంకారావు, కాండే శ్రీనివాసరావు, కొలిశెట్టి వంశకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమీపాన ఆచార్య రంగా గారి యూనివర్సిటీ ప్రాంతంలో లామ్ గ్రామంలో ఈ లోటస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రాంగణంలో రతన్ టాటా గారు అంటే గొప్ప మానవతావాది అయిన రతన్ టాటా గారి విగ్రహ ప్రతిష్ఠ జరగటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక వ్యక్తి గౌరవింపబడాలి అంటే ఒక రాజకీయ నాయకుడు ఇంకెవరో కానక్కర్లేదు. మానవత్వం ఎవరికైతే ఉంటుందో ప్రజలు అటువంటి వారిని మర్చిపోరు అనడానికి సంకేతంగా మరి ఈరోజు ఈ లోటస్ ఇన్ఫ్రా ప్రాంగణంలో రతన్ టాటా గారి విగ్రహం ఏర్పాటు చేయటం, అందులో నేను పాల్గొనటం నాకు అత్యంత సంతోషకరమైన రోజుగా ఈరోజు నేను పరిగణిస్తాను. రాబోయే రోజుల్లో రతన్ టాటా గారికి ఆల్రెడీ పద్మ విభూషణ్ ఆయన కేంద్రం భారతరత్నతో వారిని గౌరవిస్తుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ రతన్ టాటా గారు లాంటి ఈ మధ్యకాలంలో మనం చూసిన పారిశ్రామికవేత్తల్లో భారతదేశంలో రతన్ టాటా గారు లాంటి గొప్ప మానవతావాది, ఫిలాంథ్రఫిస్ట్ ఎవరూ లేరని చెప్పి నేను చెప్పగలను. ఆయనకి మన గుంటూరు ప్రాంతంలో ఇంతటి గౌరవం, వారి ఇంటి ప్రాంగణంలో రతన్ టాటా గారి విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది అతి గొప్ప ఆలోచన. అందరికీ అంత మంచి ఆలోచన రాదు. అంత చక్కటి ఆలోచన చేసిన లోటస్ ఇన్ఫ్రా యాజమాన్యానికి, ఇక్కడ నివసించబోయే వాళ్ళకు కూడా నా హృదయపూర్వక అభినందన. మరోసారి అధికారం కోసం జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాద ఘటనపై దుష్ప్రచారం చేసి మతాల మధ్య చిచ్చు పెట్టారని చూశారని అన్నారు. వక్స్ బిల్లుపై వైసీపీ ద్వంద్వ వైఖరి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో శుక్రవారం మంత్రి నిమ్మల పర్యటించారు. పోడూరులో 2.52 కోట్లతో పంట కాలువల వద్ద రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు చరిత్రలో ఓటింగ్ అయ్యాకే విప్ జారీ చేసిన ఘనత జగన్దే అన్నారు. నాస్తికుడని టీటీడీ చైర్మన్ గా నియమించడం జగన్ చేసిన తప్పు అన్నారు. ఆయనకు చెందిన 800 కోట్ల విలువైన షేర్లను ఈడీ సీజ్ చేసిందన్నారు. దేశంలోని విచారణ సంస్థలన్నీ ఆయన్ని వేలెత్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కుంభకోణానికి సంబంధించి సాక్షిగా హాజరు కావాలని విజయసాయిరెడ్డికి గతంలో అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే ఈ కుంభకోణంలో కీలక సూత్రధారి అని విజయసాయిరెడ్డి సిట్ బృందానికి తెలిపారు. మొత్తం 6 సభ్యుల బృందం విజయసాయిరెడ్డిని విచారిస్తోంది. మరోవైపు రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి కూడా ఇవాళ ఉదయం మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇద్దరిని వేర్వేరుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరు చెప్పిన సమాధానాలకు అనుగుణంగా వేరొకరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. టీటీడీ గోశాల లాంటి సున్నితమైన అంశాన్ని వైసీపీ నేతలు రాజకీయాల్లోకి లాగుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టిని మరల్చి రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు. శుక్రవారం మడకశిరలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ 3 నెలల్లో 44 ఆవులు చనిపోయాయనేదే వాస్తవం. అవి కూడా అనారోగ్యం, వయసురీత్యా చనిపోయేనవని అన్నారు. వేల ఆవులు ఉన్న చోట ఇలాంటివి సహజమని చెప్పారు. గోశాలలో ఏం జరుగుతుందో చూపిస్తామంటే వైసీపీ నాయకులు ఇంటి దగ్గర పడుకుని డ్రామాలు ఆడుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శలు చేశారు. నెయ్యి విషయంలో కూడా త్వరలో వివరాలు రాబోతున్నాయని చెప్పారు. కల్తీ మద్యంలో ఎవరైతే భాగస్వామి ఉన్నారో వారంతా బయటకు వస్తారని అన్నారు. 2500 గోవులకు జియో ట్యాగ్లు వేశామని స్పష్టం చేశారు. క్విడ్ ప్రోకోలో భాగంగా దాల్మియా సిమెంట్స్ నుంచి 720 కోట్ల హవాలా మార్గంలో జగన్ కి వచ్చాయని, అందుకే ఈడీ ఆస్తులు అటాచ్ చేస్తుందని అన్నారు. కోడి
కోడికత్తి గుండెపోటు విషయంలో వైసీపీ ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేశారో అందరికీ తెలుసునని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. అవినీతి భాగోతాలు బయటకు వస్తున్నాయి. మద్యంలో వారు మింగేసిన వేల కోట్ల అవినీతి భాగోతం బయటకు వస్తుంది. సిట్ ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో ఏం చేయాలా? దృష్టి మరల్చే ప్రయత్నం చేయాలా? దృష్టి మరల్చడం కోసం ఏది ఎన్నుకోవాలా? ఏదైనా ఒక సున్నితమైన అంశాన్ని ఎన్నుకుంటే తద్వారా ప్రజల దృష్టి మరల్చడానికి అవకాశం ఉంది. అభివృద్ధి మీద వారు మాట్లాడలేరు, ప్రజల సంక్షేమం మీద వారు మాట్లాడలేరు. కాబట్టి ఎటువంటి విషయాలు మాట్లాడాలి? ఇటువంటి సున్నిత అంశాల మీద ఎప్పుడు కూడా అబద్ధ ప్రచారం చేస్తూ దానికోసం వాళ్ళ పత్రికలు రోతరాతలు రాసి తద్వారా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. అందులో భాగమే ఇది. గుంటూరు నల్లపాడులోని బాసరా కాన్సెప్ట్ స్కూల్ నందు విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సైకియాట్రిస్ట్ ప్రత్యూష సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాధనేని రాధా, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ వేసవి సెలవులు 45 రోజులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. చెడు మార్గాలకు ప్రభావితం చేసే అంశాలకు దూరంగా ఉంచాలని కోరారు. పిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులు అని గుర్తు చేశారు. బాసరా కాన్సెప్ట్ విద్యా సంస్థలు చైర్మన్ సాధనేని మురళీమోహన్ మాట్లాడుతూ స్కూల్లోని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడంతో ఆనందంగా ఉందన్నారు. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మీటింగ్ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. విద్యార్థులను ప్రోత్సహించడం మరియు వారి విద్యా పనితీరును మెరుగుపరచడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని బాసరా కాన్సెప్ట్ స్కూల్స్ చైర్మన్ సాధనేని మురళీమోహన్ అన్నారు. బాసరా కాన్సెప్ట్ స్కూల్ ఈరోజు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయటం, తల్లిదండ్రులు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో పిల్లల పెంపకంలో, పిల్లల అలవాట్లలో, పిల్లల నమ్మకాల్లో, పిల్లల యాటిట్యూడ్లో, పిల్లల బిహేవియర్లో తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రధానమైనటువంటిది. ప్రపంచాన్ని శాసించిన ఏ వ్యక్తులనైనా తయారు చేసింది తల్లిదండ్రులే. తల్లి మొదటి గురువు, తండ్రి రెండవ గురువు, 3 టీచరు. ఈ మొదటి గురువు, రెండవ గురువు, మూడో గురువు ఒకే కోఆర్డినేషన్తో, ఒకే ఆలోచనతో ప్రయత్నం చేస్తే పిల్లలు శక్తివంతంగా మారతారనేది నాకున్నటువంటి అభిప్రాయం. బాసరా స్కూలు గత 18 సంవత్సరాలుగా మురళి నాయకత్వంలో వస్తున్నటువంటి మార్పులు, పిల్లల్లో వస్తున్న మార్పులు, తల్లిదండ్రుల్లో వస్తున్న మార్పులు, ఉపాధ్యాయుల్లో వస్తున్న మార్పులు, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యని తల్లిదండ్రులకి, పిల్లలకి కోఆర్డినేషన్ చేస్తూ ఒక చక్కని ప్రోగ్రామ్ని డిజైన్ చేసి వెళ్తూ ఉంది. దీనిలో తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరుకుంటున్నా. తల్లిదండ్రుల పాత్ర చాలా ఇంపార్టెంట్ అయినది. పిల్లలు గెలిస్తే తల్లిదండ్రులు గెలుస్తారు, పిల్లలు ఓడిపోతే తల్లిదండ్రులు ఓడిపోతారు. కాబట్టి స్కూల్ యాజమాన్యంతో, టీచర్స్తో కోఆర్డినేషన్లోకి వచ్చి మీ పిల్లల్ని శక్తివంతంగా, మీ పిల్లల్ని ఉన్నతమైనటువంటి స్థాయిలో విద్యలో, మానసికంగా, శారీరకంగా మీ పిల్లల్ని శక్తివంతమైన పిల్లలుగా తయారు చేయాలని కోరుకుంటాము. అతిథులుగా విచ్చేసినటువంటి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు విచ్చేసి ప్రతి ఒక్క విద్యార్థులు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి తల్లిదండ్రుల పాత్ర, అదేవిధంగా విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి గురువుల పాత్ర చాలా ఉంటుందని తెలియజేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థులు నైతిక విలువలతో కూడినటువంటి విద్యను నేర్చుకొని సొసైటీకి ఉపయోగపడాలనేటువంటి దృక్పథంతో పెరగాలని, మరి సొసైటీకి తన వంతుగా ఎంతో కొంత ఇచ్చి వెళ్ళాలి. ప్రతిదీ మనం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తీసుకుంటూనే ఉన్నాము. ఉదయం లెగిసి బ్రష్ చేసిన కాడ నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా మరి ప్రతిదీ ఎవరో ఒకరి దగ్గర మనం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి మనం ఉన్నంత కాలంలో మనం ఏమిచ్చి వెళ్ళాలి సొసైటీకి అనేటువంటి ఆలోచనతో మరి పిల్లలకి మెరుగైన విద్యను అందించాలని, దీంట్లో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది. అందుకోసం తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా తగు సూచనలు ఇవ్వటం జరిగింది. మరి ఒక మనిషి యొక్క జీవన శైలి మారాలి అంటే విద్య ఒకటే. ఆ విద్యను మనం ఒక నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందించాలి అని చెప్పడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, అదేవిధంగా అబ్దుల్ కలాం కానీ, స్వామి వివేకానంద కానీ ఇలాంటి గొప్ప గొప్ప నాయకుల యొక్క చరిత్రను తెలుసుకొని వారు ఏ విధంగా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టని ప్రపంచానికి తెలియజేశారో ఆ విధంగా మీ పిల్లలు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి సొసైటీకి ఉపయోగపడాలని వివరించడం జరిగింది. మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాముని
పేరెంట్స్ అందరికీ కూడా అందించినందుకు పేరెంట్స్ అందరూ కూడా డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేసి వారు అందించినటువంటి ప్రతి ఒక్క సూచనని మేము తప్పకుండా పాటించి మా పిల్లలు ఎదుగుదలకు మీరు చెప్పినటువంటి సలహాలు చాలా ఉపయోగపడుతున్నాయి సార్. మడకసిరిలో 50 ఎకరాల్లో డిఫెన్స్ పరిశ్రమ రాబోతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఒకే రోజు 4 కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభించి మరో 3 సబ్ స్టేషన్ల ఏర్పాటుకు మంత్రులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములపై మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం, లిక్కర్ స్కామ్ పై సమగ్ర విచారణ జరుపుతున్నామని చెప్పారు. P4 లాంటి అద్భుతమైన కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అభివృద్ధి దిశగా జిల్లాను ముందుకు నడుపుతున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. దార్శనికతతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే తీరు ఈ జిల్లా అద్భుతంగా రాబోయే రోజుల్లో రాణించబోతా ఉంది. అద్భుతమైనటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ, అధికారులు అద్భుతంగా ఉన్నారు. అమరావతి అభివృద్ధితో పాటు విశాఖపట్నం అవ్వచ్చు, అనంతపురం అవ్వచ్చు, అలాగే తిరుపతి అవ్వచ్చు, అన్నీ కూడా దాని యొక్క స్పెషలైజేషన్ బట్టి అభివృద్ధి చేయాలని లక్ష్యంతో గౌరవ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెం వద్ద జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమ మరోసారి మూతపడింది. ఉత్పత్తికి ముడి సరుకుల లభ్యం కాకపోవడం, రవాణా తదితర ఇబ్బందుల కారణంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం నోటీసును అతికించింది. ఒడిదుడుకుల కారణంగా ఈ పరిశ్రమ గత ఏడాది ఇదే సమయంలో మూతపడినప్పటికీ అది స్వల్పకాలమే. 2020-21 మధ్య కాలంలో మాత్రం తీవ్ర సంక్షోభం కారణంగా దాదాపు 11 నెలల పాటు కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రస్తుతం మరోసారి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. జిందాల్ యాజమాన్య పరిశ్రమను అర్ధాంతరంగా మూసివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 500 కుటుంబాలు ఉపాధి పొందుతున్న ఈ కర్మాగారం మూతపడితే వందలాది మంది రోడ్డున పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మూతపడడానికి కారణం ఏంటంటే మాకు రా మెటీరియల్ రాలేదు, కనీసం 3 నెలలు టైం పడుతుంది అన్నారు. దానికి పరిణామం ఏంటంటే ఇక్కడ నుంచి మీకు ఎంప్లాయీసే కాదు సీఏ లేబర్ను కూడా మేము జాజిపూర్ పంపిస్తాం అని అన్నారు. దానికి మా నాయకులు అన్నారు మాకు వచ్చే జీతాలు ఈ తప్పు జీతాలతో మేము అలాగే వెళ్ళేవి కాదు కదంటే మేము దానిపై ఎక్సెస్ చేసే వాళ్ళకి పెడతామండి. దాని తాలూకా భద్రతను కూడా వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. మేము కనీసం ఇక్కడ ఈ 3 నెలల పాటు అక్కడికి వెళ్ళి పనిచేసే కంటే నెలకి రోజులు కల్పించాలని కోరుకున్నాం. దానిపై కూడా ఒకసారి చర్చ చేస్తాం టాప్ మేనేజ్మెంట్ అన్నారు. ఈ నెల శాలరీ పూర్తిగా ఇమ్మని మేము అందరం డిమాండ్ చేస్తాం. అంటే దాని గురించి చర్చ చేస్తా ఉన్నారు. మేము ఇక్కడ కంప్లీట్ గా పర్మనెంట్ గా క్లోజ్ చేసేటటువంటి ఆలోచన అయితే లేదు. ఖచ్చితంగా మళ్ళీ ఇది తెరుస్తాం. రా మెటీరియల్ వచ్చే వరకు కూడా వీళ్ళకి ఎక్కడో దగ్గర ఉపాధి కల్పించాలి కాబట్టి ఆ చర్యలు తీసుకొని మేము అక్కడ పంపిస్తామన్నారు. మేము కొన్ని డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు మాకు కూడా ఏదైనా ఒక అండర్స్టాండింగ్ అక్కడ వెళ్ళడానికి జరిగితే మాత్రం అది DCL దగ్గర కూడా పెట్టి ఒక MOU రాసుకొని పంపిద్దామని చెప్పాము. సో అది వాళ్ళకి మాకు సోమవారం నాటికల్లా చెప్తామన్నారు. గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై సూచనలు, సలహాలను పార్టీల మధ్య వైరుధ్యంగా చూడొద్దని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు నగరవాసుల భవిష్యత్తుకు సంబంధించిన బ్రిడ్జిని బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా నిర్మించాలన్నారు. ఈ విషయంలో జేఏసీ ఉద్యమానికి రాజకీయ పార్టీగా మా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బహుళ ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాలు తీర్చే శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ సాధనకై బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జేఏసీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, పౌర ప్రజా స్వచ్ఛంద సేవా సంఘాల, వర్తక వాణిజ్య సంఘాల ప్రతినిధులు, నగర ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం గుంటూరులో శుక్రవారం జరిగింది. ఈ మేరకు అంబటి రాంబాబు మాట్లాడుతూ మాజీ ఎంపీ గల్లా జేదు సూచించిన విధంగా 200 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం జరగాలన్నారు. సేతు బంధన్ పథకం నిధులతో బ్రిడ్జి నిర్మిస్తే గుంటూరు నష్టపోతుందని హెచ్చరించారు. నడుపుతున్నటువంటి ఒక ఉద్యమం అనండి లేదా వారిని కన్విన్స్ చేసే విధానం అనండి, దానికి మా పార్టీ వైపు నుంచి పార్టీ గెయిన్ కూడా కాకోకుండా కేవలం గుంటూరులో ఇది జరుగుతున్నది కరెక్ట్ కాదు అని నమ్మి మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం. మీ వెనకే మేము ఉంటాం తప్ప మేము ముందుకు వస్తే ఏమైందంటే ప్రాబ్లం వస్తుంది. నాకు తెలుసు ఆ ప్రాబ్లం ఏమొస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమికి మధ్యన తగాదాగా రూపుదిద్దితే నష్టపోయేది గుంటూరు ప్రజానీకం అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. అందువల్ల మీ వెనుక ఉండి మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తాం. రాజకీయ పార్టీగా మేము మీరు జేఏసీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని పూర్తిగా మద్దతిస్తున్నాం, పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఇలా జరగకపోతే గుంటూరు పట్టణం తీవ్రంగా నష్టపోతుందనేది నమ్మి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా ఆర్యూబీ లేకోకుండా మీరు నిర్మాణం చేస్తే ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. వాళ్ళు కూడా ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. కూటమి మిత్రులు ప్రధానంగా మరి
పార్లమెంట్ సభ్యులు చాలా చొరవ తీసుకొని ఒకటే కాదు అనేకమైనటువంటి సేతుబంధు కింద అనేకమైన ఫ్లైఓవర్లు మన గుంటూరు పట్టణానికి తీసుకొచ్చారు. వారిని కూడా నేను సవినయంగా ఈ సభ ద్వారా వారికి మనవి చేసేది ఏంటంటే, మీరు తీసుకొచ్చారు, దీన్ని ఏదో విధంగా నిర్మించాలి అనేది కాకుండా ఒక పరిపక్వత చెందినటువంటి ఫ్లైఓవర్గా దీన్ని నిర్మిస్తే మీకు మంచి పేరు వస్తుంది తప్ప, మీరు అలా కాకుండా ఈ చిన్నగా నిర్మించి ఈ వైపు ఆ వైపు అంతా డెడ్ అయిపోతే మీకు మంచి పేరు రాదు కదా, చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉందనేది కూడా మీరు కన్విన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మొండిదలగా పట్టుదలగా మేము తీసుకొచ్చాము, ఈ 98 కోట్లలోనే పూర్తి చేయాలి అని దయచేసి అనుకోవద్దని వారిని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, వాస్తవంగా ఏది చేయాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఫండ్స్ కొరత ఉన్నమాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉన్నది, అందరికీ తెలిసిందే. అయితే సేతుబంధు కింద నేను విన్నది ఏంటంటే 100 కోట్స్ కన్నా ఇప్పుడు ఇవ్వడానికి వీలేదు. సో వాళ్ళు 100 కోట్స్ ఇస్తున్నారు కాబట్టి 100 కోట్స్లోనే మనం ముగించేద్దాం అని అనుకోవడం తప్పు. ఈ 100 కోట్స్ నుంచి 160 కోట్స్ ఎలా చేయాలి, ఒకవేళ సేతుబంధులో రాకపోతే ఇతరితర ఏమొస్తాయి, దీనికి యాడ్ ఎలా చేయాలి. పైగా ఇప్పుడు మనం చూస్తున్నాం అమరావతి ప్రాంతం ఇది. సరే, ఈ ప్రభుత్వం అమరావతి మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టింది, దానిలో మాకు చాలా డిఫరెన్సెస్. గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు స్పష్టం చేశారు. 100 ఏళ్ల సామర్థ్యంతో బ్రిడ్జి అందరికీ ఉపయోగపడేలా ఉండాలన్నారు. ఒరిజినల్ ప్లాన్ మార్చి సేతుబంధన్ పథకం నిధులతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడతామనడం సరికాదన్నారు. శుక్రవారం గుంటూరులో బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ మేరకు లక్ష్మణరావు మాట్లాడుతూ సేతుబంధన్ పథకం నిధులతో పాటు అదనపు నిధుల కోసం సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను జేఏసీ నాయకులు కలవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు చెప్పినట్లుగా ఈ బ్రిడ్జి 2 ఏళ్లకు పూర్తి కాదన్నారు. ట్రాఫిక్ సమస్య అధిగమించాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారన్నారు. లేకపోతే నగరవాసులు నరకాన్ని చవిచూస్తారని చెప్పారు. ఈ రౌండ్ టేబుల్ ద్వారా మనం తెలియజేద్దాం, నిర్మాణం జరగబోయే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వ్యతిరేకం కాదు. స్పష్టంగా మనం తెలియజేద్దాం. ఎందుకంటే అలాంటి అపోహలు కూడా ఉన్నాయి. మొన్న కలెక్టర్ గారిని మేము కమిటీ వెళ్ళి కలిసినప్పుడు ఆవిడ ప్రశ్న వేశారు నాగలక్ష్మి గారు, ఈ వచ్చిన వాళ్ళలో ఎవరికైనా అక్కడ ఆస్తులు ఉన్నాయా అని చెప్పేసి. ఉన్నారు కదా మనవాళ్ళు అడిగారు, ఎవరికి లేవు మేడం అని. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఎవరికి ఇక్కడ ఆస్తులు లేవని అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడున్న బ్రిడ్జి నిర్మాణం జరిగి 70 ఏళ్ళు అయింది. 1958లో కట్టారు. ఇప్పుడు కట్టబోయే 70 ఏళ్ళ నుంచి అంటే ఒక 100 ఏళ్ల పాటు సుమారుగా గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలను అనుసంధానం చేసే ఈ బ్రిడ్జి మీద ప్రజలు సుఖంగా బతకాలి. బహుశా అది 3 ఏళ్ళకి ఎవరో ఉన్నాం ఇక్కడ ఉన్నవాళ్ళం, కానీ ప్రజలు ఉంటారు కదా. అందువల్ల నేను మొన్న ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పాను, మన కౌన్సిల్ మీటింగ్ లో కూడా చెప్పాను స్పష్టంగా. ఒరిజినల్ ప్లాన్ మార్చేశారు. మన వాళ్ళు ఒక ఉదాహరణ రాశారు. ఒక లావుగా ఉన్న అతనికి చొక్కా గుడ్డ మీటర్ చొక్కా గుడ్డ ఇచ్చి ఆయన 1.5 మీటర్ కావాలి, కానీ నువ్వు ఈ మీటర్తోనే వచ్చినంత మేర కుట్టించుకో అన్నట్టు ఉంది బ్రిడ్జ్. అంటే సేతుబంధన పథకం కింద 98 కోట్లే శాంక్షన్ అవుతాయి కాబట్టి 98 కోట్లు ఎంత వస్తే అంత. ఇప్పుడు మన లైబ్రరీ ప్రాంతీయ గ్రంథాలయం దగ్గర వాళ్ళంతా మొత్తం స్వభావం మారిపోయింది. రెండో అంశం, ఆర్యూబీ నిర్మాణం జరగాలనేది కీలకమైనటువంటి అంశం. సాంకేతికంగా సాధ్యం కాదు, అది కలెక్టర్ ద్వారా చెప్పిస్తున్నాం. ఒట్టి మాట. వాస్తవంగా ఈ ప్రాంతంలో ఉన్నవన్నీ మనకు తెలుసు. ముఖ్యంగా జనరల్ హాస్పిటల్, వేలాది మంది పేషెంట్స్ రోజు హాస్పిటల్కి. ఈ ఆంధ్ర క్రైస్తవ కళాశాల 3-4 వేల మంది పిల్లలు ఆడ చదువుతున్నారు. సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్, స్కూల్, అక్కడ 1000-2-3 వేల మంది అక్కడ ఉన్నారు. గ్రంథాలయం ఉంది. అరండల్పేట 4వ లైన్, రాడీపేట 4వ లైన్. వీటిలో ఎత్తుకు రావాలన్నా ఈ ఆర్యూబీ లేకపోతే మొత్తం వెళ్ళి పైనుంచి మళ్ళీ కిందకి చుట్టూ తిరిగి రావాలి. ఆ చుట్టూ తిరిగి రావడానికి కూడా సర్వీస్ రోడ్లు లేదా మల్లికార్జున గారు చెప్పారు, అవి కుదించుకుపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు
గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై నెలకొన్న అపోహలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం అన్ని విధాల శ్రేయస్కరమని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు షేక్ మస్తాన్ వలి అభిప్రాయపడ్డారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాలు పక్కన పెడదామని పిలుపునిచ్చారు. సేతు బంధన్ పథకం నిధులు ఈ బ్రిడ్జి నిర్మాణానికి సరిపోవని స్పష్టం చేశారు. ఈ విషయంలో మొండిగా ముందుకు వెళ్తే చరిత్రహీనులుగా మిగిలిపోతామన్నారు. భవిష్యత్తు తరాలు మినల్ని క్షమించవని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యేలు భేషజాలకు వెళ్లకుండా చర్చ పెట్టాలని సూచించారు. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించడమే ఏకైక మార్గమని గుంటూరులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మస్తాన్ వలి మాట్లాడారు. సమాజంలో మంచిని కోరుకోవాలి, సమాజ అభివృద్ధి జరగాలనేటటువంటి కోణంలో ఇక్కడికి చేసినటువంటి వివిధ మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మరి ఇవాళ మనం అందరం చూస్తూ ఉన్నాం, విజ్ఞానం ఎక్కడికో విశ్వరూపం దాలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఎక్కడో అక్కడ భేషజాలాలు పోతే సొసైటీకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. తప్పకుండా ఇది మంచి, అందరూ ముక్త కంఠంగా ఈ బ్రిడ్జికి ఎక్కడ వ్యతిరేకం కాదు. కానీ ఈ బ్రిడ్జి వల్ల నష్టం జరగబోతా ఉంది. దీనిలో ఒక మార్పు కావాలి, ఆలోచన చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరాలనేటటువంటి ఒక సదుద్దేశం. ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఏ సమస్యలు ఉన్నా కూడా చర్చించుకుంటే సమస్యలు పరిష్కారం కానీ ఏమీ లేదు. కాదు నేను హిట్లర్ కన్నా కూడా నేను అంటే మాత్రం దాన్ని ఆ హిట్లర్ చరిత్రలో కూడా మనం చాలా చూస్తున్నాం. దీన్ని మనం అందరం కూడా ముక్త ఖండంగా ఒక సదుద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నం. ఇందాక పెద్దలు మాజీ మంత్రి వర్యులు ఒక ప్రపోజల్ చేశారు రాంబాబు గారు. వాళ్ళు కూడా ఇవాళ మేము ఏదైనా రాజకీయ పార్టీలు ముందుండి నడిపితే ఈ సమస్య తప్పుదారి పట్టి పెడదారి పెట్టేటటువంటి ప్రమాదం ఉంది అనేటటువంటి నేను ఆల్రెడీ భారవ్ గారికి, లక్ష్మణరావు గారికి ఇంత ముందు కూడా చూడటం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా వేరే విధంగా ఆలోచన చేసింది. అందుకోసం ఇంతగా నేను రాగానే లక్ష్మణరావు గారికి కూడా ఇదే సజెషన్ చేశారు. మేము వచ్చినా రమ్మన్నా వస్తాం, లేదా ముఖ్యమంత్రి గారి దగ్గరికి లోకేష్ గారి దృష్టికి. ఎందుకంటే ఇవాళ అమరావతిని గుంటూరు విజయవాడతో లింక్ కలిపి రాష్ట్రాన్ని నలుమూలన కలపాలి అనేటటువంటిది అక్కడక్కడ పత్రిక రూపంలో కానీ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే, గతంలో ఈ సమస్య కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు దాని అప్పుడు రాయపాటి సాంబశివరావు ఎంపీగా, వెంకట్రావు గారు, సుబాని గారు ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన మెగా బ్రిడ్జి ప్రాజెక్ట్ గా తీసుకెళ్లేటటువంటి ప్రతిపాదన ఉంది. సేమ్ ప్రతిపాదనని మరి కల్లా జయదేవ్ గారు కూడా ఆ రోజు మళ్ళా సేమ్ ప్రతిపాదన తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరిగింది. మరి ఇప్పుడు ఆ వీడియో ద్వారా కూడా చూడటం జరిగింది. కానీ సేతు బంధు పథకం ద్వారాగా ఫండ్స్ రావడానికి మార్గం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రిగా వారు ఉన్నారు. మరి సుదీర్ఘకాలం పాటు మరి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.